కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా నిలబడుతున్నారు, పెట్టుకునేది పార్టీ పెట్టుకోవడానికి అభ్యంతరంగా. అన్నప్రాసం రోజు అవకాశం పెడుతున్నారు. గవర్నమెంట్ నుంచి ఎందుకు అయింది? 3 నెలలు దాటింది. మరి 3 నెలలకు 6 నెలలకు గవర్నమెంట్ అనుభవం చేసే కదా. తెలుసు అయ్యూరు సార్ మాయపతి మంత్రం కార్యక్రమం అనేది మొన్న ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్పోజ్ చేయడం ఫైట్ చేయలేదు. నువ్వు అయిపోతున్నావు గవర్నమెంట్ త్వరగా పడిపోతుంది అనే ఏంటి? కేంద్రంలో బీజేపీ వస్తుంది, దాన్ని మేము పడుకుంటాం, మీరు పడగొట్టాలని ప్రచారం పద్ధతి చేసుకొస్తున్నారు. ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఏంటి చెప్తారా? ఒకప్పుడు కేరళలో ఒకే ఒక సీటు వేరే కాంగ్రెస్ చేసింది. లెఫ్టినెంట్ కాంగ్రెస్ లో యూడిఎఫ్లో ఒక్క సీటు వేరే కాంగ్రెస్ పార్టీ చేసింది. లెఫ్ట్ ఏం చేసింది తెలుసా? ఈ 5 ఏళ్ళ పాటు మేము గవర్నమెంట్ రిఫెక్ట్ చేయం, గవర్నమెంట్ డిస్టర్బ్ చేయం, ఇండిషన్ తీసుకున్నాం. ఒకే ఓట్లతో 5 ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. లెఫ్ట్ దాన్ని వెనుకోలేదు. మెజారిటీ చేసినా కూడా మేము దాన్ని అర్థం కొడతాం అని చెప్పేసి అనే పద్ధతుల్లో ఈ గవర్నమెంట్ పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రాజీనామా కోరుతుంది. టీఆర్ఎస్ నాయకు రాజేష్ రావు, రేవంత్ రెడ్డి ఆగస్టు 18 డెడ్లైన్ పెడుతున్నారు, రాజీనామా చేస్తాం. ఈ రాజీనామా అంతా పక్కన ఎవరు రాజీనామా చేయడు. హరీష్ రావు రాజీనామా చేయడు, రేవంత్ రెడ్డి రాజీనామా చేయడు. ఊరికి అది వచ్చేసిన మనకు చూస్తారు. ఇట్లాంటి డాక్యుమెంట్స్ మనకు అక్కర్లేదు. తెలుసుకుంటే గట్టిగా పని చేస్తే ఇష్టమైన పని చేయాలి తప్ప ఈ పద్ధతుల్లో అనారోగ్యకరమైన పద్ధతుల్లో రాజకీయాల వాళ్ళ సంబంధం చేసే కాదు. ఈ రాజకీయం బయట లేదు. మరి కనిపిస్తాను కదా, ఎన్నికల ముందర కాళేశ్వరం కనిపించింది. తర్వాత ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం కనిపించింది. మొత్తం వ్యతిరేకమైన కాదు. టీఆర్ఎస్ వైఫల్యాల వల్ల నష్టం తప్ప కూడా కాదు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మేము నోటీస్ ఇది చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ప్రత్యర్థులు లేకుండా చేసుకోవాలనేటువంటి ఒక కొత్త పన్నాకు ఫస్ట్ టైం బీజేపీ ప్రారంభించింది. ఇది చాలా అన్యాయమైనటువంటి గెలిచిందాల్సిన పని లేదు. కష్టపడి నామినేట్ చేసుకోవచ్చు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎన్నికల సంక్షేమం చూస్తున్నాం. టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు సక్సెస్ జరుగుతాం. కానీ అసెంబ్లీ పార్లమెంట్ పెట్టారు. కానీ ఎన్నికల ముందు ఒక దౌర్జన్య శాఖ అక్కడ పొంగలు ఎవరైనా ప్రత్యర్థులు ఊరికి పోతే వారిని కూడా ఆపడం, వాళ్ళ కాళ్ళు ధ్వంసం చేయడం, ప్రచార వాహనాలు ధ్వంసం చేయడం, ఇది స్టార్ట్ అయిపోతుంది. మరి ఎన్నికలంత అవసరం తక్షణం ఎన్నికల కమిషన్ ఉపయోగం ఉంచుకొని వాళ్ళే ప్రత్యక్షంగా ఆ పొంగళూరు ప్రాంతంలో ఎన్నికలు జరిపించే ప్రక్రియని ప్రారంభించమని కోరుతా ఉన్నాం. ఇంకో ప్రమాదం ఏంటంటే మన సూరత్లో ఏకగ్రీవంగా బీజేపీ వాళ్ళు పార్లమెంట్ తెలుసుకున్నాం. ఇప్పుడు జరిగిన యూపీ మహారాష్ట్రలో వాళ్ళు కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ నైట్లో డ్రాప్ చేసుకొని సీట్లు జరిపాడు. కాంగ్రెస్ క్యాండిడేట్ లేదు, ఎవరు అనుకోకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాకుండా. కాబట్టి వాళ్ళ ఇప్పుడు నడుస్తుంది అయిపోయింది. అంటే ఎన్నికల్లో పోటీ చేసేయడానికి ధైర్యం లేకుండా ప్రత్యర్థుల్ని మేనేజ్ చేసి తెలుసుకోవడం ప్రయత్నిస్తారు. ఒక పార్లమెంట్లో 17 లక్షలు 18 లక్షలు 20 లక్షలు ఓట్లు ఉన్నాయండి. అందులో అపోజిషన్ ఉందా? ఎట్లా ఉంటాడు? సోదరులు ఎన్ఎస్ఏ బీజేపీ ఎట్లా ఉంటాడు? అంటే అందరూ ఎన్ఎస్ఏ సపోర్ట్ చేస్తారు, చేస్తా ఉన్నారు. ఇది ఓటమి దశగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోయేటువంటి అవకాశం ఉన్న తర్వాత అవుట్ ఆఫ్ డిస్ప్లేస్ నిరాశాన్ని చూసేటువంటి గోపుడు తప్పటువంటి కార్యక్రమం ఆల్రెడీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కేసీఆర్ ఏమంటున్నటువంటి నిరాశ నాయకులు నాకు వాళ్ళకి ఎవరి సీట్లు పైకి రావు, మోడీకి హామ్ గవర్నమెంట్ సెంటర్ వస్తుంది, నా పైన డిపెండ్ అయ్యేటువంటి గవర్నమెంట్ రావాలంటే 12 సీట్లు వస్తుంది, 20 సీట్లు 15 సీట్లు వస్తాయని చెప్పి అంటే అంత పెద్ద ఆవులు చేసేవాడికి 200 సీట్లు వస్తాయి, నీకే వస్తాయి, నీకు 0 వస్తాయి.
రేపు రావాలన్నా తెలంగాణ టీఆర్ఎస్ గ్యారంటీ 0 వస్తుంది రాసి పెట్టుకోండి. కాబట్టి దురదృష్టం మనకి బీజేపీ గేటు అది ప్రమాదం. అది ప్రమాదం కారణం కూడా టీఆర్ఎస్ కారణం. ఎందుకు మాట్లాడారంటే గత ఎన్నికలు 2019 కదా, 2019 ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలు పోయాడు కేసీఆర్. మోడీకి మాయమాటలు చెప్పి ముందస్తు ఎన్నికలు పోయి వచ్చాడు. ముందస్తు ఎన్నికలు పోకుండా జనరల్ ఎలక్షన్స్ లో ఆయన ఉంటే గ్యారెంటీగా ఓడిపోయేవాడు. టీఆర్ఎస్ వచ్చేది కాదు. అప్పుడు అంతా అందుకే ఒక నామినేషన్ రావడానికి ఉపయోగపడింది. ఇప్పటికే చూసేదానికి ఉపయోగపడాలని టీఆర్ఎస్ దయాదాచన్యాల వల్ల తెలంగాణలో బీజేపీ కొన్ని ఓట్లు సీట్లు వచ్చేటువంటి అవకాశాలు పడతాం. మీరు మహత్యాలను ఏదైతే మీకు 0 వస్తుంది. అది ఎందుకు అనిపిస్తుంది? మేము మొట్టమొదటి ఇట్లా చెప్పాం, కేసీఆర్ అనుసరించేటువంటి అవినీతి అహంభావాలనే ఓడిపోతున్నాడు ఇప్పుడు. అది కరెక్టే. ఇప్పుడు ఏమంటారు? ఆయన ఆఫ్లో పెట్టి క్యారెట్ కన్సర్న్ పెట్టినట్టుగా నమ్మకంగా ఈ తెలంగాణ కోసం పోరాటాలు సాగించిన కమ్యూనిస్ట్ పార్టీని తొలగించాడు. 3వ గ్రౌండ్లో ఆఫ్ తీసుకున్నాడు. ఇప్పుడు అప్పుడు 3వ పోతా ఉన్నారు. లేటెస్ట్గా అంటే ఏం పోతున్నాడు? అవకాశాలు అయ్యే దోమలు చూసినప్పుడు విజయాన్ని పాకిస్తాన్ వాళ్ళు సరుకులు పడుతున్నారు. దివాణా కొన్ని ఫలితాలు చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయి చూసిన తర్వాత ఇప్పుడు కూడా ఏంటి వల్ల బీజేపీకి కేసీఆర్ రీప్రజెంట్ స్పష్టంగా అర్థం అవుతాం. దానివల్లనే మేమంతా కలిసి కూడా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రాలలో బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా అవగాహన వాళ్ళందరూ కూడా ఓడించాలనేటువంటి ఆమె అభిప్రాయంతో మేము నిలబడ్డాం. ఎన్నికలు పోటీ చేస్తున్నాం. తెలంగాణ పోటీ చేయడం లేదు. దేశం మొత్తంలో 30 పార్లమెంట్ చుట్టూ పోటీ చేస్తున్నాం. అందులో తేడా నుంచి అవకాశాలు ఉన్నాయి. మాకు ఉన్న చోట మంచి ప్రచారం చేయడం అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దేశంలో ఈ బీజేపీ వ్యతిరేక చేతులతో కావాలని అనుకున్నాం. అందుకే మాకు పార్లమెంట్ సీట్లు బాగా మేము ఎక్స్పెక్ట్ చేసాం. తెలంగాణ దేశం పార్లమెంట్ సీట్లు పోటీ చేద్దాం ట్రై చేసాం. కానీ కాంగ్రెస్ ప్రతివాడు దానికి సమస్య లేదు. సొంతంగా ఏదైతే ప్రశ్న రాజకీయ వైరాగ్యం పుస్తకంగా లేవు. ఎందుకంటే ఎన్డీలో ఉందా మేము ఉండడానికి పోటీ చేస్తా ఉంటాం. వెయ్యి పంటలు వాళ్ళకే మరి మిగిలిన పంటలు వాళ్ళకే చేసే బదులు ఈ ఇండియా కూడా మేము అర్థమవుతుందని భారతదేశంలో శక్తి వ్యవస్థ కాపాడుతున్న ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాలన ఉండినా పోటీ చేసే అవకాశం ఉండినా మేము పోటీ చేయకుండానే కాంగ్రెస్ కూటమికి మద్దతు పొందుతున్నాం. దానికోసం ఆ ప్రచారం సాగిస్తాం. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎన్నికేషన్ ఆయన 8,000 కోట్ల రూపాయలు అవుతుంది. 8,000 దేనిపై ఉన్నాడు, 10,000 పేరుపై ఉన్నాడా అంటే మీకు మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి సపోర్ట్ ఆయన క్షేమంగా ఉంటాడు. అదేవిధంగా మీకంటే శిక్షణ చాలా బాగుంటారు. ఈ పరిస్థితుల్లో ఒక కక్షపూరితమైన వైఖరి, ప్రజాస్వామ్య వైఖరి కాకుండా ఫ్యాక్సిస్ట్ కక్షపూరిత వైఖరి ఎక్కడ ఉందో ఆ పద్ధతిలో మోడీ దిగజారి బహుశా స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పుడు దాకా ఇంత దిగజారిన ప్రధానమంత్రి లేడు. భవిష్యత్తులో వస్తాను నేను అనుకోను. పొరపాటు భవిష్యత్తులో కానీ ప్రధాని వస్తే ఈ దేశానికి ప్రజాస్వామ్యం ఉండదు. మన హిట్లర్ మాకు రావడం తప్ప ఇప్పుడు మార్గం లేదు. ప్రమాదం. కానీ జనం ఒప్పుకోవడం లేదు. ఎందుకు నిజాన్ని అంటున్నాడు? భారతదేశాన్ని వెళ్ళి విధానం పయనించిన తర్వాత నాకు ఉత్తరాదిలో చాలా ఎక్కువ ఆశ వేస్తున్నారు. అయోధ్య రాముడు కాపాడాలనుకున్నారు. కానీ వాళ్ళ సీట్లు అన్ని వచ్చేటువంటి అవకాశం చెప్పలేదు. ఎప్పుడైతే ఉత్తరాది పడిపోతున్నాడో కష్టాలు ఎందుకు రావు, ఓటు రాజాల సీట్లు రావు. అందువల్ల ఇప్పుడు దిగారిపోయి రకరకాల పద్ధతులు సెంటిమెంట్ ఖర్చుపెట్టి అరాచకాలు సృష్టించి మళ్ళీ ఏదో ఒకటి గ్రామాలైనటువంటి ఒక దిగజాల పద్ధతుల్లో ప్రధాన ఇప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు పెట్టారు, జార్ఖండ్ ముఖ్యమంత్రి జైలు పెట్టారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని జైలు పెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే విజృంభిస్తారో వాళ్ళని ఏదో పక్క కేసులో పెట్టి ఇరికించి హరాస్ చేయడానికి
ప్రయత్నం ఒక డైరెక్షన్ ఉంది ఎప్పుడు అలాంటి వాళ్ళ అక్షరం దర్శనం దాటి సోషల్ మీడియాలో వచ్చేటువంటి అంశం పైన కంట్రోల్ చేయడానికి వస్తున్నారు. అసలు వాస్తవం చెప్పాలంటే అమిత్ షా ఉపన్యాసం విన్నా, మోడీ ఉపన్యాసం విన్నా, అసలు ఈ కాన్స్టిట్యూషన్ అయితే మాట్లాడుతున్నారు. ఏ రాజ్యాంగం అయితే సెక్యులర్ వ్యవస్థ ఉందో, ఏ ముస్లింస్ని ఏమైనా టార్గెట్ చేయాలో ఆయన మాట్లాడుతున్నారు. ముస్లిం ప్రజలు చేస్తామని చెప్తున్నాడు. అర్థమేంటి అంటే ఒకసారి ప్రజలు మొత్తం తీసేసుకోవడం ఆర్ఎస్ ఫిలాసఫీ కూడా ఈ 5 ఏళ్ళకి సమంగా లేవు కాబట్టి సమాజంలో అందరూ సమంగా ఉండరు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన అక్కడ అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ముస్లింలు చెప్తున్నారు రేపు పేపర్లలో రిజర్వేషన్ కోడ్లో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి దానిపైన సర్కారు సోషల్ మీడియా వచ్చే మాట వాస్తవం. మేము కూడా చెప్తున్నాం, రేవంత్ కూడా చెప్తున్నారు. దీన్ని మేము ముందు నోటీసు రేవంత్ రెడ్డికి ఇచ్చేది బదులు మోడీకి వాళ్ళు నోటీసు, ప్రధానమంత్రి నోటీస్ ఇవ్వాలా, ఎలక్షన్ కమిషన్ హోమ్ మినిస్టర్కి ఇవ్వాలి. వాళ్ళే కదా రాజ్యాంగ సూత్రాలు మాట్లాడుతున్నారు. లేకపోతే ఇండియా కూటమి గెలిస్తే ముస్లింస్ హిందువులపై దాడి చేసి స్త్రీల యొక్క మండల సూత్రాలు లాభ చెందాలని చెప్తా ఉన్నాడు. అంటే హోమ్ మినిస్టర్ చెప్పాల్సిన మాట, ప్రైమ్ మినిస్టర్ చెప్పాల్సిన మాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని మత విషయాన్ని రెచ్చగొడతా ఉన్నారు. అదే వాస్తవం అయితే ముస్లింస్ దుర్మార్గులు అయితే ఇప్పుడు 29 మంది 14 లక్షల కోట్ల రూపాయలు ఎటువంటి విదేశాలకు వెళ్ళారు. అందులో మోడీ జాతీయ సంబంధంలో 20 మంది ఉన్నారు. మన ఇంటి పేరు మొత్తం 29 మంది ఉన్నారు. ఆ 29 మంది భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి వెళ్ళిపోయినారు. వాళ్ళలో ఒక్క ముస్లిం ఉన్నాడా? ఒకే ఒక ముస్లిం ఉన్నాడు చెప్పండి. ముస్లిం టార్గెట్ చేసినప్పుడు అంతా నీ జాతీయం ఉన్నారు కదా, మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మీ ఇంట్లో ఉన్నారు కదా. అలా ముస్లింస్ ఒక విధమైనటువంటి శత్రువులను ప్రయత్నించే పద్ధతుల్లో మన రాజ్యాంగాన్ని మాట్లాడుతున్నారు. కాన్స్టిట్యూషన్ మంత్రికి మాట్లాడిన దేశంలో లెక్క వాళ్ళని నోటీస్ ఇవ్వాలి. అదే విధంగా కర్ణాటక ఎన్నికలో బై జై భజంటల్ అని చెప్పి ఓట్ అయిపోయినాడు. ఇంకొకటి గ్యాస్ సిలిండర్ చూసి అక్కడ పెట్టి ఓట్ వేయమని చెప్పారు. ఇప్పుడేమో ఈ స్లోగన్స్ ఇస్తున్నారు. ఇండియా కూడా తెలిస్తే దేశానికి ప్రభావం చేస్తారు. అసలు దేశానికి ప్రభావం ఎవరికి వస్తా ఉంది? కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల అడిగినా అడగకపోయినా మా వంతు కర్తవ్యంగా అన్ని పార్లమెంటు సీట్లలో సిపిఐ వాలంటరీగానే మా సమావేశం చేసుకుంటాం, మా పార్టీని ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థికి ఎదుర్కొని పిలిపిస్తాము. ఆ ప్రకారం మేము చోట పూజలు చేస్తాము. కొన్ని చోట్ల మమ్మల్ని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాతో మాట్లాడడం లేదు, మమ్మల్ని అడగడం లేదు అంటున్నారు. ఇది వాళ్ళ పిండి కానీ మా పిండి కాదు. దేశం మొత్తం మీదుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గెలవాలి, బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు పిలిచినా పిలవకపోయినా, ఆహ్వానించకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ ఏకపక్షంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కావాల్సినటువంటి కార్యక్రమం రూపొందించుకుని